ఇవాళ ఈడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణకు రావాలి అంటూ ఈ నెల 17వ తేదీన ఈడీ నోటీసులనిచ్చింది. 2019 నుంచి 2024 మధ్య అమలు చేసిన మద్యం విధానం పైన ఈడీ ప్రశ్నించనుంది. లిక్కర్ స్కామ్ లో A5 గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరైనట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఈడీ మళ్లీ ఇంకొకసారి నోటీసులను జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇవాళ ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? మూల్యం 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మద్యం పాలసీని రద్దు చేసి వైసీపీ నేతలకు అనుకూలంగా లేదంటే ఇటు మామూలుగా అంటే అక్రమార్జనకు అనుకూలంగా ఈ లిక్కర్ పాలసీని తయారు చేశారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణగా చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడుగా విచారణ చేయడం నేను ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు అంటే కొంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి అటు విదేశాల్లో కూడా కొంతమంది ఉన్నారు అనే దానిపై కూడా ఈ అటు ప్రత్యేక దర్యాప్తు బృందం కానీ అటు జాతీయ దర్యాప్తు సంస్థలు కానీ కొంత దూకుడు పెంచి విచారణ అయితే చేస్తూ ఉన్నాయి. ఇక అంటే మొత్తం కూడా దీనికి సంబంధించి 3,500 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగాయంటూ కూడా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో ఇక ఈ సిట్ దర్యాప్తులో భాగంగా మనీ లాండరింగ్ కింద ఈడీ 2025 సెప్టెంబర్ లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి కూడా దీనిపై కొంత అంటే ఎవరెవరు ఉన్నారు, దీనికి సహకరించిన వారు ఎవరు, పెద్ద తాలకాలు ఎవరు అనే దానికి సంబంధించి ఈడీ కూడా ఆరాధించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పుడు అంటే ఈ కేసులో ఏమనగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని కూడా ఇప్పటికే అంటే కొంత సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారించారు. ఇక అలాగే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిధుల తరలింపుకు సంబంధించి అంటే విదేశాలకు నిధులు తరలించే విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంత కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా అటు మిథున్ రెడ్డి కూడా కొంత కీలకంగా వ్యవహరించారనే నేపథ్యంలో ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడం జరిగింది. ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా ఈ నెల 23వ తారీఖు విచారణకు రావాలంటూ కూడా మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే సిట్ FIR లో A5 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయసాయి రెడ్డిని కూడా విచారించేందుకు ఈడీ అంటే ఈ రోజు జరగబోయే విచారణలో ప్రధానంగా ఎటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తారంటారు? అంటే ఖచ్చితంగా అంటే విదేశాలకు తరలించినటువంటి మద్యం దానికి సంబంధించి అదేవిధంగా ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిధులను విజయసాయి రెడ్డి చేర్చారు అనేది కూడా ప్రధాన ఆరోపణ. అయితే తాను విజిల్ బ్లోయర్ మాత్రమేనంటూ కూడా విజయసాయి రెడ్డి ప్రకటించుకోవడం జరిగింది. రాజకీయాల నుంచి బయటకు వెళ్లే సమయానికి ఆ తర్వాత నుంచి కూడా కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా కిక్ బ్యాగులు కానీ అదేవిధంగా హవాలా కానీ మాన్యువల్ OFS మార్పులు కానీ అదేవిధంగా నగదు మార్పిడి వివరాలపై కూడా వీళ్ళు విచారణ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా విజయసాయి రెడ్డికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే ఫోకస్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డికి అంటే జగన్ సన్నిహితుడిగా కాకుండా ఆడిటర్ గా కూడా విదేశాల్లో కూడా దానికి సంబంధించి మంచి సంబంధాలు ఉన్నాయి అనేది కూడా ఈడీ గానీ సిట్ గానీ భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఇప్పుడు ఆర్థిక లావాదేవీల పైన కూడా దృష్టి పెడుతూ ఇటు విచారణ జరుపుతారంటారా? ఖచ్చితంగా అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా అంటే ఎవరెవరికి ఎన్నికల్లో ఖర్చు చేసినటువంటి నిధులకు సంబంధించి కూడా కొంత అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడైతే దొరికారో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే ఆ నిధులకు సంబంధించి విజయసాయి రెడ్డి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక మిథున్ రెడ్డిని కూడా కొంత దీనికి సంబంధించి అంటే అవసరమైతే మిథున్ రెడ్డిని విజయసాయి రెడ్డిని కలిపి విచారించే అవకాశం ఉంది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ కేసులు కలిపి విచారించే అవకాశం ఉంది. ఈ విచారణ తర్వాత అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇక రాజకీయాల నుంచి విజయసాయి రెడ్డి తప్పుకోవడానికి కూడా ఈ కేసు ప్రధాన కారణం అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. మరి విజయసాయి రెడ్డి ఇప్పటికే దీనికి సంబంధించి అప్రూవర్ గా మారారు అనే ప్రచారం కూడా కొంత జరిగింది. మరి విజయసాయి రెడ్డి నేడు విచారణలో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు, ఈడీ అధికారులు ఆయన ఏ ప్రశ్నలు అడుగుతారనేది కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈ కేసులో ఇంకా కీలక నేతలకు కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారా? ఖచ్చితంగా అంటే ఈ కేసులో దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అటు టీడీపీ అనుకూల మీడియా కానీ లేదంటే టీడీపీ నాయకులు కానీ ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇటీవల కాలంలో కొంత అంటే ఢిల్లీ వేదికగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రావడం, నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళి రావడం, ఇవన్నీ కూడా కొంత ఆసక్తిని నేర్పుతున్నటువంటి పరిణామాలు. కాబట్టి ఇక్కడ ఈ సమయంలో విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వడం అనేది కొంత సంచలన విషయంగానే చెప్పుకోవచ్చు. రైట్, అంటే ఈ విచారణ ఒక వైపు నుంచి చూస్తే వైసీపీ పైన ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అంటారు?
అంటే ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు అంటే సాధారణంగా జగన్ ను కాపాడేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేది ఎక్కువగా ముందు నుంచి వినపడుతున్నటువంటి మాట. అయితే ఇటీవలి కాలంలో ఆయన సోషల్ మీడియా పోస్టులు కానీ ఇవన్నీ చూస్తే ఆయన కొంత బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హిందుత్వవాద అంశాన్ని ఆయన పదే పదే తన సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ వస్తున్నారు కాబట్టి కొంత అటు బీజేపీ వైపు తిరిగే ప్రయత్నం జరుగుతోంది అని అంటున్నారు. కాబట్టి మరి అంటే దీనికి సంబంధించి నిజంగా అక్రమాలు జరిగితే ఒకవేళ అంటే సిట్టు వద్ద ఉన్నటువంటి ఆధారాలను ఆయన ముందు పెట్టి విచారిస్తే ఆయన ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే ఇవాళ ఈడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇటు విచారణకు రావాలి అంటూ ఈ నెల 17వ తేదీన నోటీసులనిచ్చింది ఈడీ. 2019 నుంచి 2024 మధ్య అమలు చేసిన మద్యం విధానం పైన ఈడీ ప్రశ్నించనుంది. లిక్కర్ స్కామ్ లో A5 గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు సిట్ విచారణకు ఇటు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపైన ఈ దర్యాప్తు జరగనుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని కూడా విచారించగా తాజాగా విజయసాయిరెడ్డి కూడా నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. ఈ రోజైతే విజయసాయిరెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు.